దర్శకధీరుడు రాజమౌళి త్రిబుల్ మూవీ ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీలో రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబో సెట్ అవుతుందని ఎవరు ఊహించి ఉండరు. కొన్ని కాంబోలు అనుకోగానే అయిపోవు, దానికి రాసి పెట్టే ఉండాలి. ఇది సినిమాలకు వర్తిస్తుంది. అలాంటి ఒక అరుదైన విశేషాన్ని కార్తీ ఇటీవలే పంచుకున్నారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో అన్నదమ్ములు ఎందుకు కలిసి నటించడం లేదనే దానిపై ఇంట్రెస్టింగ్ మ్యాటర్ రివీల్ చేశారు. ఇంతకీ హీరో కార్తీ రివీల్ చేసిన విషయం ఏంటో చూసేద్దాం పదండి. అన్నం గింజ మీద తినేవాడి పేరుంటుందని పెద్దలు ఊరికే అనలేదు. ఈ ఫార్ములా హీరోలకు, వారు చేసే మూవీలకు వర్తిస్తుంది. అలాంటి ఓ అరుదైన విశేషాన్ని కార్తీ ఇటీవలే పంచుకున్నాడు. సెప్టెంబర్ 28న విడుదల కాబోతున్న సత్యం సుందరం ప్రమోషన్లో భాగంగా గౌతమ్ మీనన్కిచ్చిన ఇంటర్వ్యూలో ఇద్దరు అన్నదమ్ములు ఎందుకు కలిసి నటించడం లేదనే దాని గురించి కొంతసేపు మాట్లాడాడు. రోలెక్స్ ఖైదీలు కలిస్తే తెర మీద ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారనే దానికి ఏకీభవిస్తూ ఓ మ్యాటర్ రివీల్ చేశాడు. చాలా ఏళ్ల క్రితం సూర్య, కార్తీ కాంబినేషన్లో రాజమౌళి స్టోరీ చెప్పారు. వినగానే బాగుందనిపించినా ఎందుకు అది వర్కౌట్ కాలేదు. పేరేంటో చెప్పలేదు, కానీ దాదాపు అది RRR అయ్యుంటుందని అందరూ అనుకున్నారు. ఆ స్టోరీ ఆ బ్రదర్స్ కి సూట్ అవ్వకపోవచ్చని ఫీల్ అయి రిజెక్ట్ చేసి ఉండొచ్చు. తమిళ ప్రేక్షకులకు అంతగా అవగాహన లేని అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రలో కనిపిస్తే కోలీవుడ్ ఆడియన్స్ రిసీవ్ చేసుకోరనే సందేహం వచ్చి ఉండొచ్చు. దాంతో ఈ ప్రాజెక్టు ప్రాథమిక దశలోనే ఆగిపోయిందేమో. కార్తీ ఇంత డీటెయిల్ గా చెప్పలేదు, కానీ క్లూస్ ని బట్టి చూస్తే ఇదే అని నెట్టింట టాక్. ఎంత పెద్ద స్టార్ అయినా ఒకే ఇంటి నుంచి వచ్చిన అన్నదమ్ములు మల్టీ స్టారర్లు తీయడం అంతా సులభం కాదు. క్యామియోలు పక్కన పెడితే చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి ఇప్పటిదాకా స్క్రీన్ పంచుకోలేదు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కాంబోను ఎవ్వరూ రాయలేదు. నాగ చైతన్య, అఖిల్ తెరపై కలయిక కూడా ఇంట్రెస్టింగే, కానీ నాగ చైతన్య, వెంకటేష్ స్క్రీన్ షేరింగ్ అదిరిపోయింది. బాబాయ్ అబ్బాయి వెంకటేష్, రానాలు ఫుల్ లెంత్ మూవీ చేయలేదు. రానా నాయుడు వెబ్ సిరీస్ కాబట్టి పరిగణలోకి రాదు. ఇలా చెప్పుకుంటే ఎన్నో ఉదాహరణలు వస్తూనే ఉంటాయి. పైన చెప్పింది నిజమే అయితే RRRను కార్తీ, సూర్య వద్దనుకోవడం వల్లే తారక్ చరణ్ కాంబో వచ్చిందంటున్నారు. మొత్తానికి కొన్ని స్టోరీలు కొందరు హీరోలు వద్దనుకుంటే మరొకరికి అది బ్రేక్ ఇస్తుందనడంలో RRR బెస్ట్ ఎగ్జాంపుల్ అంటున్నారు.